చెప్పండి శ్రీమతి గారు, ఏంటో వింటాను. శివండి, మంచి కోసం తలపెట్టిన ఈ ప్రయత్నంలో మీకు ఏదైనా జరుగుతుందేమోనని నాకు చాలా భయంగా ఉందండి. చూడు శాంభవి, మన ఇలవేలుపు ఆ దుర్గమ్మ తల్లి పుట్టిన గడ్డ, అది కాక మన జయజమ్మ పుట్టిన గడ్డ కూడా ఇది. అలాంటి గడ్డపై పుట్టిన నువ్వు భయపడ్డావా? నో, నెవర్. మీరు ఎంత చెప్తున్నా నాకు మాత్రం చాలా భయంగానే ఉందండి. ఎందుకంటే ఆ అడవి దొంగ భైరవుడు, ఎమ్మెల్యే పశుపతి, ఆ కమిషనర్ బెనర్జీ వల్ల మీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తుందేమోనని నా మనసు కీడు శంకిస్తుందండి. చూడు శాంభవి, చట్టం, రాజకీయం, రౌడీజం ఊకుమ్మడిగా నా మీద దాడి చేసినా సరే ఈ రుద్రమరాజుని ఎవరు ఏం చేయలేరు. నువ్వేం భయపడకు. మీ ధైర్య సాహసాల గురించి నాకు తెలియక కాదండి, కానీ ఆ అడవి దొంగ భైరవుడు చాలా క్రూరమైన మనిషి అని, కిరాతకమైన వాడని మన ఊర్లో ఎంతో మంది చెప్పుకోవడం నేను చాలా సార్లు విన్నాను. నన్ను పిరికివాణి చేస్తున్నావా శాంభవి? లేదండి, నాకు అన్యాయం జరుగుతుందని చెప్తున్నాను. అంటే నీకు అన్యాయం జరుగుతుంది, నేను నమ్ముకున్న ఆశయాన్ని బొమ్ము చేయమంటావా చెప్పు? అయినా నువ్వు ప్రతిదానికి ఎందుకు ఇలా భయపడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు. మరి భయపడక ఏం చేయమంటారండి? దుర్గమ్మ గుడి చుట్టూ ఉన్న ఆ 100 ఎకరాల్లోనే కదండి మీ వంశపారంగా వస్తున్న కొన్ని వేల కోట్ల నిధి దాగి ఉంది. ఆ నిధి గురించే కదండి వాళ్ళందరూ ఇలా వెంపర్లాడుతుంది. చూడు శాంభవి, వాళ్ళు మరో 100 జన్మలెత్తైనా సరే ఆ నిధిని వాళ్ళ సొంతం చేసుకోలేరు. దాని గురించి ఏం భయపడకు. ఆ నిధి కోసం నా కుటుంబం మొత్తం కర్పూర హారితిలా కరిగిపోయినా నేను సిద్ధమే. ప్రజల కోసం కర్పూరంలా కరిగిపోతానన్నా నీ ఆత్మస్థైర్యానికి నా జోహార్లు. ఎవడ్రా నువ్వు? ఎవరు పేరు చేతే పసి పిల్లలు పాలు తాగరు? ఎవరు వస్తున్నారంటే ఈ అడవిలో ఓరముగాల సైతం ఆడభయంతో పురుగులు పెడతాయో. ఎవరు అడుగుల చప్పున వింటే 3 రాష్ట్రాల పోలీసు గుండెల్లో విష వరకు పుట్టి విషజర వస్తుందో ఆ భయంకరమైన కిరాతక కర్కోటక నరరూప రాక్షసుడైన అడవి దొంగ భైరవుణ్ణి భైరవుడు అంటే అయినా అడవిలో ఆకులు అలమలు తినకుండా ఈ జనారణ్యలోకి ఈ కంపెనీ. చూడు రుద్రమరాజు, నేను పంపించిన ఎమ్మెల్యేని, పశుపతిని, కమిషనర్ని తిట్టి పంపించావంట. ఈ భూమి మీద బతకాలని లేదా? ఒకటి చావును రాసి పెట్టేది పైనున్న భగవంతుడు, ఇక్కడ రాసి పెట్టి ఉండాలి. నువ్వెవడవరా? ఏ భైరవా,
తలరాత్రులు రాసిన విధాతలు సైతం భయపెట్టగల దమ్మున్న భైరవండి. మర్యాదగా మాతో చేతులు కలిపి ఈ ఆలయం చుట్టూ ఉన్న 10 ఎకరాల భూమిని, అందులో ఉన్న సంపదను మొత్తాన్ని మా సొంతం చేయి. లేదంటే నీ గద్వాల కోటను భూస్థాపితం చేస్తా, నిన్ను నీ ప్రజలను శవాలుగా మారుస్తా. ఈ గద్వాల ఉనికిని చరిత్రలోనే లేకుండా చేస్తా. నీ బెదిరింపులకు భయపడి ఆ నిధిని నీ సొంతం చేస్తాననుకుంటున్నావా? అది నీ వల్ల కాదు. ఆ సంపద నీ తాత ముత్తాతలు కాదురా, తరతరాలుగా వంశపారంపర్యంగా వస్తున్న 1000 ఎకరాల భూమిరా అది కాక ఈ గద్వాల సంస్థానాన్ని కాపాడుతున్న లక్ష్మీ భాండాగారం రాది. అది నీకు దక్కనివ్వను. ఇంకా ఏమన్నావు? ఈ గద్వాలు ఉనికిని లేకుండా చేస్తావా? చెప్తాను విను. అడవి సంపదను కొల్లగొట్టాలని చూసి నీలాంటి 100 మంది అడవి దొంగలు వచ్చినా సరే వండి చేత మట్టి కరిపించగల కెపాసిటీ ఉన్నవాడిని. మర్యాదగా ఆ భూమి గురించి లేదంటే అడవిలోని మృగాలకి పలహారంగా వేస్తాను. వెళ్ళి ఇకనైనా మీ ప్రాణాలు దక్కించుకోండి. వెళ్ళండి. రుద్రమరాజు, ఈ క్షణమే నిన్ను బంధించి నువ్వు నిత్యం పూజించే ఆ దుర్గమ్మ ఎదుట నీ భార్యశీలాన్ని చెరచకపోతే, నీ భార్యశీలాన్ని చెరిచి మిమ్మల్ని తిరిగి రాని తీరాలకు పంపించకపోతే నేను భైరవుణ్ణే కాదురా, శివా శక్తి ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధంరా. ఆ పైనున్న ఇంద్రుడి దగ్గరకు పంపిద్దాం. వీడిని బంధించి దుర్గమ్మాలయానికి లాక్కురండిరా. ఏమే శాంబవి, కంచి పట్టు చీరలు కళకళలాడిపోతున్నావు. నువ్వైనా చెప్పు, ఈ మొగుడికి ఆ నిధిని మా సొంతం చేయమని, లేదంటే నీ బతుకును కుక్కలు చింపిన విస్తిరాకలా చేస్తా. వదలరా మత పిచ్చి పట్టిన కుక్క. జై భైరవా, నీకే కనుక దమ్ము ధైర్యం ఉంటాయి ఒక్కసారి నా భర్త కట్లు విప్పి చూడరా. అలనాడు కురుక్షేత్ర సంగ్రామంలో ద్రౌపది చీర భీముడు లాగినట్టు, ద్రౌపది తలను భీముడు శిరసు ఖండించినట్టుగా నా భర్త మిమ్మల్ని ముక్కలుగా నరికి ఆ దుర్గమ్మ తల్లికి నైవేద్యంగా పెడతాడ్రా. గుర్తుపెట్టుకో.
కట్టిన మగాడివే అయితే నీకే కనుక దమ్ము ధైర్యం ఉంటే కట్లు విప్పి మాట్లాడరా వెదవా. జాన్సీరాడిలాగా తెగ రెచ్చిపోతున్నావు. ఏయ్ సంభవే, కోపంలో కూడా నీ అందం రతీదేవిని తలపిస్తుంది. పర్వాలేదు, భర్తకు దగ్గ భార్యవే. ఒరేయ్ భైరవా, నా దమ్ము ధైర్యం ఏంటో తెలుసా? నా భర్త కట్టిన ఈ తాళేరా నా ధైర్యం. రేయ్